బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోతుంది కదా, నర్సాపూర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం. సేమ్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో వెళ్తే ఎటువంటి ఫీలింగ్ వస్తుందండి, సేమ్ అదే ఫీలింగ్ అయితే వస్తుంది. ఎక్కలేదంటే లోకో పైలట్ గారు చూసి మరీ ఆపారండి. ప్యారలల్ రేస్ అంత బాగుందో చూసారా ట్రైన్ ఇంటీరియర్ అంతా కూడా. అంటే ఛార్జింగ్ కూడా లేదండి ఫోన్లో. గుంటూరు దాకా నేను ఇదే కాపాడుకోవాలి. స్టేషన్ అక్కడ ఉంది, ఇక్కడ ఆపేశారండి ట్రైన్. ఏమైందో తెలియదు మరి, సడన్గా ఆపేశారు. అన్నీ వస్తున్నాయి, కాఫీ వస్తుంది, బఠానీ వస్తుంది, సమోసాలు తప్ప వాటర్ బాటిల్ రావట్లేదండి. వచ్చేసాం నర్సాపూర్ రైల్వే స్టేషన్కి అయితే. హాయ్ అండి, ఎలా ఉన్నారు, బాగున్నారా? సరికొత్త జర్నీలాగితే మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అయితే ఉందండి. చాలా రోజుల తర్వాత, అంటే దాదాపు 3 వారాల తర్వాత అయితే వీడియో వచ్చింది. నేను వచ్చేసి నెల 15 రోజుల తర్వాత మళ్ళీ వీడియో అనేది అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఏంటన్నది మీకు రీసెంట్గా పోస్ట్ అయితే పెట్టాను కదా, మీకు పోస్ట్ చూస్తే అర్థమైపోయింది. రైట్ నో మనం వచ్చేసి ఎక్కడ ఉండే ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోతుంది కదా, నర్సాపూర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం. ఇక్కడ కూడా ఇదే మ్యూజిక్, మామూలుగా కదా ఇప్పుడు ఈ మ్యూజిక్ అంటే. మనం వచ్చేసి ఏ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం అంటే, నేను వచ్చేసి నర్సాపూర్ నుండి గుంటూరు వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నానండి. కనిపిస్తుంది కదా మీకు ఆల్రెడీ, ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉంది. అదేనండి మన లోకల్ వందే భారత్ ట్రైన్ అయితే. ఆ ట్రైన్లో మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అదేనండి మేము ప్యాసింజర్ ట్రైన్. ఆ ట్రైన్లో మనం వచ్చేసి ఈ నర్సాపూర్ నుండి గుంటూరు వరకు అయితే వెళ్తున్నాం. దాదాపు 170 కిలోమీటర్లు ఈ నర్సాపూర్ నుండి గుంటూరు వచ్చేసి. ఈ నర్సాపూర్ నుండి గుంటూరు వెళ్ళడానికి మన ట్రైన్ వచ్చేసి 33 హాల్ రైల్వే స్టేషన్ అయితే అవుతుంది, డెస్టినేషన్ స్టార్టింగ్ పాయింట్ కాకుండా. జర్నీ లాగింగ్ ఎలా ఉంటుందో అర్థమైపోయి ఉంటుంది మీకు. 170 కిలోమీటర్లు 33 హాల్ స్టేషన్ల ట్రైన్ వచ్చేసి 5 గంటల 45 నిమిషాలు అయితే పడుతుందండి నర్సాపూర్ నుండి గుంటూరు వెళ్ళడానికి. మిగతా డీటెయిల్స్ అనేది స్టేషన్కి వెళ్ళి అయితే మాట్లాడుకోవచ్చు. ఓవరాల్గా నర్సాపూర్ రైల్వే స్టేషన్ అండి ఇది వచ్చేసి. స్టేషన్ బిల్డింగ్ కొత్తది అయితే అటువైపు అయితే కడుతున్నారు. స్టేషన్ బ్యాక్ సైడ్ పక్కన చూసుకున్నట్లయితే మీ ప్లాట్ఫామ్స్ అన్నీ అయితే పక్కన ఉంటాయి. ఇది కూడా మన టికెట్ నర్సాపూర్ నుండి గుంటూరు వచ్చేసి 171 కిలోమీటర్స్. టికెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ అయితే ఛార్జ్ అయింది. ఇది కూడా ATM మిషన్ అయితే తీసుకున్నాను. స్టేషన్ ఇంటీరియర్ అండి ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ ఏరియా. UTS ద్వారా కూడా టికెట్ తీసుకొచ్చి అక్కడ స్కానర్ ఉంది కదా, ఇది వచ్చేసి స్టేషన్ ప్లాట్ఫామ్లోకి ఎదురు వెళ్తాం డైరెక్ట్ వెళ్తాం మనం. మన బ్రో అయితే వచ్చాడు, గణేష్ బ్రో, ఇండియన్ రైల్వే SCR. గణేష్ హాయ్ చెప్పు. సిగ్గుపడుతున్నాడు. నర్సాపూర్ రైల్వే స్టేషన్ ఇంటీరియర్ అండి, ఓవరాల్ లుక్ అండి ఇది వచ్చేసి. రైట్ సైడ్ కనిపిస్తుంది చూసారండి ఆల్కో, ఎంత బాగుందో. అదంతా కూడా యాడ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్లాట్ఫామ్ అనమాట. నర్సాపూర్ రైల్వే స్టేషన్ అయితే డెడ్ అండ్ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ నుండి స్టార్టింగ్ అవుతాయి ట్రైన్స్ అన్ని కూడా. ఇది ఒక టెర్మినల్ రైల్వే స్టేషన్, అంటే స్టార్టింగ్ రైల్వే స్టేషన్ టెర్మినల్ అయితే అంటారండి. మనం వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే ఉన్నాం. మన ట్రైన్ వచ్చేసి ఇదిగోండి మన లోకల్ వందే భారత్ ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే ఉంది. పక్కన ఉంది కదండి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో మేము. అది వచ్చేసి నిడదోల్ నుండి అయితే వచ్చిందండి. అదేనండి నిడదోల్ నర్సాపూర్ సింహాద్రి లింక్ మేము. పక్కన వచ్చేసి యాడ్లో ఉంది కదా నర్సాపూర్ హుబ్లీ అమరావతి ఎక్స్ప్రెస్ అండి. అదిగోండి మనమేమో రెడీగా ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే డిపార్ట్ అవ్వడానికి. ఇదే మన లోకల్ వందే భారత్ రైలు అవుట్ సైడ్ లుక్ అండి ఇది వచ్చేసి. ఇంక లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోవచ్చు మనం. ఎంత బాగుందంటే స్టేషన్ నిజంగా. ఎక్కేసాను. నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నానండి ఈ 3 ఫేస్ మెమోల్లో అయితే. ఎంత బాగుందో చూసారా ట్రైన్ ఇంటీరియర్ అంతా కూడా. ఇక్కడ డిస్ప్లే బోర్డు అయితే ఉంది ఇండియన్ రైల్వేస్ అని. మొత్తం ఇంటీరియర్ అయితే అదిరిపోయిందండి. 3:3 సీటింగ్ అయితే ఇచ్చారు ఇంటీరియర్ అంతా కూడా. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు పుష్ టు టాక్, ఇక్కడ బటన్ నొక్కి లోకో పైలట్ గారితో అయితే డైరెక్ట్గా మాట్లాడచ్చండి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయినా సరే. ఇక్కడ పైన స్పీకర్లు కూడా ఉన్నాయి చూసారా. అది నెక్స్ట్ స్టాప్ ఏంటి, ఎప్పుడు బయలుదేరుతుంది అని కూడా చెప్తుంది మనకి అనౌన్స్మెంట్లో అయితే. ఇక్కడ చూసారా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో అయితే తయారైందండి ఈ ట్రైన్ వచ్చేసి. ఈ మెమో ట్రైన్లో ఇంకోటి లేనిది ఏంటంటే ఛార్జింగ్ సాకెట్స్ లేవండి. జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం గుంటూరు వెళ్ళేది అక్కడ ఛార్జింగ్ అన్నది. ఇంకా డిస్ప్లే బోర్డ్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ పైన చూసుకున్నట్లయితే. ఫ్యాన్లు అయితే ఎంత అవైలబిలిటీలో ఉన్నాయంటే నిజంగా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయండి. ఈ మెమో ట్రైన్లో చూసుకున్నట్లయితేనండి ఒక కోచ్లో 2 బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి. ఆ సవర్ ఒకటి ఉంది, ఈ కోచ్లో ఆ సవరకు ఉందండి. 2 బాత్రూమ్స్ అయితే ఉన్నాయి ఒక కోచ్లో. ఇంకా సీటింగ్ విషయంలోకి వెళ్తే 3:3 సీటింగ్ అండి. టోటల్ ఈ మెమో ట్రైన్లో వచ్చేసి 106 అయితే కూర్చోవచ్చు సీటింగ్ కంఫర్టబుల్ చెప్తే కనుక. టైం చూసారు కదండి 1:52 అయితే అయింది. మన ట్రైన్ వచ్చేసి 2 మినిట్స్ డిలే అయితే డిపార్ట్ అవుతుందండి ఈ నర్సాపూర్ రైల్వే స్టేషన్ నుండి అయితే. గణేష్ బాయ్ ఇంక మెమో ట్రైన్ అది వచ్చేసి సింహాద్రి ఎక్స్ప్రెస్కి. మనమైతే ఇంక ఈ నర్సాపూర్కి అయితే బాయ్ అయితే చెప్పేసండి. మన వీడియో ఎంతమంది వస్తున్నారు నర్సాపూర్ నుండి. ఈ నర్సాపూర్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NS. బాయ్ నర్సాపూర్. మీకు రైట్ సైడ్ కనిపించేది అంతా కూడా నర్సాపూర్ రైల్వే స్టేషన్ యాడ్ అండి. అదంతా కూడా IOH షెడ్ కూడా ఉంటుంది అలా మెయింటెనెన్స్ చేసేది కోచ్. ఇక్కడ ఒక WDM3F ఉందండి BRDది. ఆల్కోస్ అన్నీ కూడా అంతరించిపోతున్నాయి మోస్ట్లీ. మిగతా ఆల్కోస్ అన్నీ కూడా సెంటింగ్ వాడుతున్నారు కొన్ని రైల్వే స్టేషన్లో. కొన్ని దుక్కులను అయితే ఎలక్ట్రిక్లో కూడా చేస్తుంది సెంటింగ్ అయితే. అంటే లాగుతున్నారు
స్పీడ్ అయితే మామూలుగా లాగట్లేదండి. స్టేషన్ దాటిందో లేదో అప్పుడు చూసారా యాక్సిలేషన్ ఏమన్నా ఎక్కిస్తుందో. ఈ ట్రైన్ని మినీ వందే భారత్ అనొచ్చండి ఇంచక్క, ఎందుకంటే 8 బోగీలతో అయితే నడుస్తుంది. పైగా సేమ్ వందే భారత్ ఉన్న బోగీ ఫ్రేమ్స్ అన్నీ కూడా అంతేనండి, చక్రాలు అంటే అయ్యానా సరే మొత్తం. ఈ ట్రైన్కి వందే భారత్కి తేడా ఏదైనా అంటే కనుక డోర్సేనండి, ఆటోమేటిక్ డోర్ క్లోజ్, ఇంకోటి వచ్చేసి ఏసీ, అంతేనండి. మిగతాదంతా సేమ్ టు సేమ్. నర్సాపూర్లో బయలుదేరినప్పటికీ మన ట్రైన్ వచ్చేసి ఇంత ఖాళీగా ఉందండి. గుంటూరు వెళ్ళినప్పుడు చూడండి ఎంతమంది ఉంటారో. నా బ్యాగ్ వచ్చేసండి ఎమర్జెన్సీ విండో దగ్గర అయితే పెట్టేసా, ఎందుకంటే ఎమర్జెన్సీ విండో తీసుకున్నా. రష్ ఎక్కువైనా విండోలో అయితే చూపిద్దామండి మీకు. ఈ ఏరియాలో మనకైతేనండి నర్సాపూర్ కోటపల్లి రైల్వే ట్రాక్ అయితే జాయిన్ అవుతుందండి. ట్రాక్ వేసినప్పుడు అయితే ఇంకా భూసేకరణ అయితే జరగలేదు, రైల్వే బ్రిడ్జెస్ పనులు అయితే జరుగుతున్నాయండి, కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే. హారం చూసారు కదా ఎలా బాగా చేస్తున్నారు లోకో పైలట్ గారు. వచ్చేసాం నర్సాపూర్ తర్వాత మొదటి హాల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి మనం అయితే. వెల్కమ్ టు పాలకొల్లు. ఈ పాలకొల్లు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి పీకేఓ. ఒక్కసారి క్రౌడ్ చూడండి, సూపర్ 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 క్రౌడ్ చూసారండి. మన పాలకొల్లు రైల్వే స్టేషన్ ఎలా ఉన్నారు, పాలకొల్లు ట్రైన్ చూసారా మొత్తం. ఇంతకుముందు ఎలా ఉందో ప్లాట్ఫామ్, ఇప్పుడు చూసారా ఎంత ఖాళీ అయిపోయిందో. ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీ అయిపోయిందండి. పాలకొల్లు వచ్చిందో లేదో ఎక్కలేదంటే లోకో పైలట్ గారు చూసి మరీ ఆపారండి. మా హోమ్ టౌన్ పాలకొల్లుకి అయితే బాయ్ చెప్పండి మీరు అందరూ కూడా. పాలకొల్లు నుండి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి లంకల కోడేరు. ఆ కొబ్బరి చెట్లు కానివ్వండి, ఆ పచ్చని పొలాలు చూడండి ఒకసారి. మా గోదావరి జిల్లా అందాలు చూడాలంటే 2 కళ్ళు చాలా ఉండి నిజంగా చెప్తున్నా. వెల్కమ్ టు లంకల కోడేరు. ఈ లంకల కోడేరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి LKDU. ఎంతమంది చూస్తారండి మన వీడియో లంకల కోడేరు నుండి తప్పనిసరిగా ఇచ్చేసి కామెంట్ అయితే చేయండి. ఈ లంకల కోడేరుకి మన ట్రైన్ వచ్చేసి ఇచ్చిన షెడ్యూల్కి 2 minutes డిలే అయితే వచ్చిందండి. టైం చూసారండి 2:12 అయితే అయింది ఇప్పుడు టైం వచ్చేసి ప్రజెంట్. మన ట్రైన్ ఇచ్చిన షెడ్యూల్కి డిపార్చర్ వచ్చేసి 2:08కి అయితే డిపార్ట్ అవ్వాలండి. 4 minutes డిలే అయితే డిపార్ట్ అవుతుంది మన ట్రైన్ వచ్చేసి లంకల కోడేరు నుండి. ఎంతమంది చూస్తారండి మన వీడియో ఈ లంకల కోడేరు నుండి తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వీరవాసరం. చూడండి అప్పుడు పికప్ ఏమాత్రం ఎక్కుతుందో బండి. యాక్సిలేషన్ మాత్రం దీన్ని కొట్టిందే లేదండి అసలు. మన ట్రైన్ అయితేనండి వీరవాసరం అయితే వచ్చేసింది కదండి. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VVM. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ నుండి ఈ వీరవాసరం వరకు 20 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి. డిస్టెన్స్ అయితే 20 కిలోమీటర్లకి 7 నిమిషాలు లేట్ అయితే అయింది మన ట్రైన్ అయితే. చూద్దాం మరి ఇంకా గుంటూరు వెళ్ళినప్పటికి ఎంత అవుతుంది ఏంటన్న ట్రైన్. చూసారండి 2:11కి డిపార్ట్ అవ్వాల్సింది 2:19కి అయితే డిపార్ట్ అవుతుందండి. హాంగ్ అయితే మామూలు కొట్టట్లేదండి లోకో పైలట్ గారు. మన ట్రైన్ అయితేనండి 8 నిమిషాలు ఆలస్యంగా అయితే డిపార్ట్ అవుతుందండి ఈ వీరవాసరం నుండి అయితే. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి శృంగరక్షరం హాల్ట్. కార్లో ఆకుండా చూసారు అక్కడ మెయిన్ రోడ్ మీద, అది వచ్చేసి ఏ మెయిన్ రోడ్ అనుకున్నారు, భీమవరం పాలకొల్లు మెయిన్ రోడ్ అండి అది వచ్చేసి. మన ట్రైన్ అయితేనండి శృంగరక్షరం హాల్ట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SGKM. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసి 23 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసిందండి నర్సాపూర్ నుండి ఈ శృంగరక్షరం హాల్ట్ రైల్వే స్టేషన్ వరకు. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి భీమవరం జంక్షన్. బాయ్ బాయ్ శృంగరక్షరం హాల్ట్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు భీమవరం జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BVRM. ఎంతమంది చూస్తున్నారండి మన భీమవరం జంక్షన్ నుండి తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇచ్చిన షెడ్యూల్కి మన ట్రైన్ అయితేనండి 3 minutes బిఫోర్ అయితే వచ్చేసిందండి. 2:33కి రావాల్సింది 2:30కి అయితే వచ్చేసిందండి. అది కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే అరైవింగ్ అవుతుంది మన ట్రైన్ వచ్చేసి. వెల్కమ్ టు భీమవరం జంక్షన్. మన ట్రైన్ అయితే భీమవరం జంక్షన్కి అయితే వచ్చేసింది కదండి. ఈ జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళొచ్చు. ఒకటి వచ్చేసి మన ట్రైన్ వచ్చిన రూట్ నర్సాపూర్ సైడ్ అండి. రెండోది వచ్చేసి మన ట్రైన్ వెళ్ళబోయే గుడివాడ విజయవాడ సైడ్. మూడోది వచ్చేసి నిడదోలు వెళ్ళే లైన్ అండి. మన ట్రైన్ అయితే బ్రాంచ్ లైన్ నుండి అయితే వచ్చింది నర్సాపూర్ నుండి. ఈ భీమవరం జంక్షన్ నుండి మెయిన్ లైన్లోకి అయితే జాయిన్ అయిపోద్ది. అదేనండి నిడదోలు వయ్యా భీమవరం మీదుగా విజయవాడ వెళ్ళే మెయిన్ లైన్స్లోకి అయితే జాయిన్ అయిపోద్ది మన ట్రైన్ కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత అయితే. మన ట్రైన్ అయితేనండి 2:30కి అయితే వచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయింది అనుకున్నారు, 2:42 అయితే అయిందండి. ఎందుకని చెప్పి ఆపారని మీకు అయితే డౌట్ ఉండొచ్చు. పక్కన వస్తుంది కదా మెమో ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకి వస్తుంది కదా, ఆ ట్రైన్ కోసం అయితే ఆపారండి. అది వచ్చేసి విజయవాడ నుండి అయితే వచ్చిందండి. విజయవాడ భీమవరం ప్యాసింజర్ అండి. అదే ట్రైన్ 4 గంటలకు వెళ్తుంది మళ్ళీ నిడదోలు వచ్చేసి సాయంత్రం.
టైం చూసారండి 2:44 అయితే అయింది. మన ట్రైన్కి ఇప్పుడైతే ఇచ్చారండి క్లియరెన్స్ అన్నది అయితే ఈ భీమవరం జంక్షన్ నుండి 2:35కి డిపార్ట్ అవుతుంది, 2:44కి అయితే డిపార్ట్ అవుతుంది. 9 minutes ఢిల్లీకి అయితే డిపార్ట్ అవుతుందండి ఈ భీమవరం జంక్షన్ నుండి అయితే. మన ట్రైన్ వచ్చేసి రైట్ సైడ్ వెళ్ళిపోతుంది చూసారండి ట్రాక్. ఆ ట్రాక్ వచ్చేసి నిడదలు అయితే వెళ్తుంది. మన ట్రైన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ తీసుకుని భీమవరం టౌన్ గుడివాడ మీద అయితే విజయవాడకి అయితే వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ నుండి ట్రాక్స్ వస్తున్నాయి చూసారండి, డబుల్ లైన్ ట్రాక్స్. అవి వచ్చేసి నిడదల వైపు నుండి అయితే వస్తున్నాయండి. అలా నిడదల మీదుగా రాజమండ్రి నుండి విశాఖపట్నం అలా కూడా వెళ్ళొచ్చాను. ఆ ట్రాక్స్ వచ్చేసి నిడదల నుండి అయితే వస్తున్నాయి కదండి. సర్కార్ ఎక్స్ప్రెస్, శేషాద్రి ఎక్స్ప్రెస్, ముంబై ఎల్టీటీ, భీమవరం జంక్షన్కి వెళ్ళకుండా వచ్చి ప్రతి ట్రైన్ కూడా అటు సైడ్ అయితే వస్తాయండి. మన ట్రైన్ అయితే జాయిన్ అయిపోతుందండి నిడదవోలు విజయవాడ మెయిన్ లైన్స్లో. అదేనండి వయ్యా భీమవరం మీదకి అయితే. సేమ్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో వెళ్తే ఎటువంటి ఫీలింగ్ వస్తుందండి, సేమ్ అదే ఫీలింగ్ అయితే వస్తుంది ఈ మెమో ట్రైన్లో ట్రావెల్ చేస్తుండే. అలా చూడండి టర్నింగ్లో లుక్ మినీ వందే భారత్ ఎలా ఉందో, 8 గేర్ వందే భారత్లో ఉందండి ఇది అయితేనే. వెల్కమ్ టు భీమవరం టౌన్. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BVRT. ఈ భీమవరం టౌన్కి ఇంకో పేరు కూడా ఉందండి, అదేనండి కింగ్స్ టౌన్ భీమవరం అని అయితే అంటారు. ఇది ఒక హాల్ట్ రైల్వే స్టేషన్ అండి. ఈ భీమవరంలో మొత్తం 2 రైల్వే స్టేషన్లు అయితే ఉన్నాయి. ఒకటి ఇంతకుముందు వచ్చింది కదా మన భీమవరం జంక్షన్, ఇది వచ్చేసి భీమవరం టౌన్ అండి. ఇది ఒక హాల్ట్ రైల్వే స్టేషన్. మన ట్రైన్ అయితేనండి భీమవరం టౌన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఉండి. ఈ భీమవరం టౌన్ నుండి ఎంతమంది చూస్తున్నారు మన వీడియో తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ చేయండి. వెల్కమ్ టు ఉండి. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసండి UNDI. మన ట్రైన్ అయితేనండి ఉండి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి UNDI. ఇప్పటివరకు మన ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ నుండి ఈ ఉండి రైల్వే స్టేషన్ వరకు 38 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి. ఈ ఉండి వచ్చేటప్పటికి మన ట్రైన్ వచ్చేసి 15 minutes డిలేలో వచ్చింది ఇచ్చిన షెడ్యూల్కి అయితే. 2:48కి రావాల్సింది 3:01కి అయితే వచ్చిందండి. మన ట్రైన్ అయితేనండి 1 minute హాల్టింగ్ తర్వాత ఉండి రైల్వే స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అయిపోయిందండి. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చెరుకువాడ. అది కూడా ఒక హాల్ట్ రైల్వే స్టేషన్ అండి. ఒక బ్యూటిఫుల్ కరువు కొడుతుంది చూసారండి మన ట్రైన్ వచ్చేసి ఉండి దాటిన తర్వాత. ఉండి బ్రిడ్జ్ ఫ్లైఓవర్. ఉండి ఫ్లైఓవర్ వచ్చేసి 2 సంవత్సరాల క్రితం అయితే ఆగిపోయింది. మళ్ళీ రీసెంట్గా అయితే స్టార్ట్ చేశారు వర్క్స్ అయితే. మరి ఎప్పుడు అవుతుంది ఏంటన్నది ఏమైందో తెలీదు. దారిలో అయితే ఆపేశారండి గేట్ దగ్గర. మరి ఏమైందో తెలీదు, సడన్గా ఆపేశారు. ఎవరైనా చైన్ లాగినట్టున్నారు. మరి స్టేషన్లో కూడా లేదు, స్టేషన్ అక్కడ ఉంది, ఇక్కడ ఆపేశారండి ట్రైన్. ఏమైందో తెలీదు, మరి సడన్గా ఆపేశారు. వెల్కమ్ టు ఆకివీడు. 15 నిమిషాలు గేట్లు ఆపిన తర్వాత అయితే స్టేషన్కి లాక్కొచ్చారండి ఈ ట్రైన్ అయితే. మరి ఏమైందో తెలీదు. మన ట్రైన్ అయితేనండి ఆకివీడు అయితే వచ్చింది కదా. ఇప్పటివరకు మన ట్రైన్ వచ్చేసి 49 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి నర్సాపూర్ నుండి ఆకివీడు వరకు. అన్నీ వస్తున్నాయి, కాఫీ వస్తుంది, బఠానీ వస్తుంది, సమోసాలు, వాటర్ బాటిల్ రావట్లేదండి. దాని నుండి దాని వస్తుంది. టైం చూసారు కదండి 3:20 అయితే అయింది. మన ట్రైన్ ఇక్కడ డిపార్చర్ వచ్చేసి 3 కండి. 20 minutes డిలే అయితే డిపార్ట్ అవుతుంది. అక్కడ కనుక 15 నిమిషాలు లేట్ అవ్వకుండా ఉంటే 5 minutes డిలేలో డిపార్ట్ అవుతుంది మన ట్రైన్ అయితే. మొత్తానికి 15 నిమిషాలు ఆపారు ఎవరో చైన్ లాగడం వల్ల అయితే యాక్వీడ్లో. ఈ యాక్వీడ్కి అయితే బాయ్ చెప్పేసండి. బాయ్ యాక్వీడు. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పల్లివాడ హాల్ట్. ఎంతమంది చూస్తారండి మన వీడియో ఈ యాక్వీడ్ నుండి తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. వాళ్ళకి 20 రూపాయలు ఉన్నాయి కిన్లీ వాటర్ బాటిల్. రైలు వాటర్ ఇచ్చేవారు ఇదివరకు 15 రూపాయలకి. ఆ రైల్వే తీసేసి ఈ వాటర్లు ఇస్తున్నారు కిన్లీ వాటర్ 20 రూపాయలకి. పర్లేదంటారా బ్రాండెడ్ వాటర్ 20 రూపాయలకి. వెల్కమ్ టు కైకలూరు. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KKLR. ఇప్పుడు వరకు అంటే మన ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ నుండి కైకలూరు వరకు 66 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుందండి డిస్టెన్స్ని. కోనసీమ సైడ్ నుండి వచ్చి కైకలూరులో దిగి ఏలూరు వెళ్ళి అక్కడ ట్రైన్స్ ఎక్కువ అయితే చాలామంది ఉన్నారండి. కలకత్తా సైడ్ వెళ్ళే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. బెనారస్ వెళ్ళే వాళ్ళు, యూపీ సైడ్ వెళ్ళే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. అలాగే మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మండవల్లి. పికప్ చూసారు అప్పుడే ఏమైనా ఎక్కిస్తుందో బండి అయితేనే అలా ఉంటుందండి. మరి లోకల్ మినీ వందే భారత్ అయితే. ఇంక ఈ ట్రైన్ వందే భారత్ అనుకోండి. ఇంకా నేనైతే అలాగే వెళ్తాను. ఇదే మన లోకల్ గరీబ్ రథ్ రైలు అని అంటున్నాం. గ్రీన్ కలర్లో ఉంటాం మేము ట్రైన్. ఇది వైట్ కలర్ ఉంది కాబట్టి ఇదే మన లోకల్ వందే భారత్ రైలు. చూసారా పికప్ ఏమైనా ఎక్కేసిందో. చేపల చెరువులో కనిపిస్తాయండి. రైలు చెరువు, చేపల చెరువులు తెగ ఉంటాయి ఇంకా కైకలూరు దాటిన తర్వాత నుండి అయితే.
వెల్కమ్ టు మండవల్లి. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి MDVL. ఎంతమంది వస్తారండి మన వీడియో ఈ మండవల్లి నుండి? తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మన ట్రైన్ వచ్చేసండి ఈ మండవల్లి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వచ్చింది. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ నుండి మండవల్లి వరకు 73 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసిందండి. మన ట్రైన్కి అండి ఈ మండవల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఒక 6 కానీ 5 కానీ వస్తాయండి హాల్ రైల్వే స్టేషన్. అన్నీ కూడా హాల్టే. ఇక్కడ నుండి ముఖ్యమైన స్టేషన్లో చూపిస్తానండి, ఎందుకంటే వచ్చేయన్నీ కూడా హాల్ రైల్వే స్టేషన్లే. ఇంకోటి ఏంటంటే ఛార్జింగ్ కూడా లేదండి ఫోన్లో. గుంటూరు దాకా నేను ఇదే కాపాడుకోవాలి. ప్రజెంట్ ఛార్జింగ్ వచ్చేసి 41 అయితే ఉంది. అదే ఛార్జింగ్ నేను గుంటూరు వరకు అయితే కాపాడుకోవాలి. అందుకే ముఖ్యమైన స్టేషన్లో చూపిస్తానండి. అక్కడ నుండి జర్నీలోకి ఎంతమంది అయితే చూస్తున్నారు, ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీలోకి వచ్చేసి ఎదురుపోద్ది. ట్రైన్ అయితేనండి మండవల్లి నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి. ఇక్కడ నుండి అయితే నేను ఛార్జింగ్ అయితే జాగ్రత్త కాపాడుకోవాలి, ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 41% అయితే ఉంది. ఇదే ఛార్జింగ్ నేను గుంటూరు దాకా అయితే కాపాడుకోవాలి. మెయిన్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపించుకుంటూ వెళ్తానండి. ఇంకోటి ఏంటంటే మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారు ఏంటన్నది నాకైతే తప్పనిసరి కామెంట్ అయితే చేయండి. నాకు కూడా తెలుస్తుంది మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో ఏంటి, నా వీడియో ఎక్కడ దాకా రీచ్ అవుతుంది ఏంటన్నది అయితే. మన ట్రైన్ అయితేనండి పుట్టల చెరువు హాల్ రైల్వే స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుంది. అలా వచ్చింది 1 మినిట్ అంటే 1 మినిట్ హాల్టింగ్ తర్వాత వెంటనే డిపార్ట్ అయిపోతుందండి పుట్టల చెరువు నుండి. ఈ పుట్టల చెరువు నుండి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఈ పాటికి మనకు ఒక మెమో ట్రైన్ అయితే క్రాస్ అవ్వాలండి, అదేనండి విజయవాడ నర్సాపూర్ మెమో. ఇంకా క్రాస్ అవ్వలేదు మరి. మా కోచ్ ఇంటీరియర్ అండి, అస్సలు కాలేదు ట్రైన్ అంతా. అసలు వెల్కమ్ టు గుంటకోడూరు. ఈ గుంటకోడూరు రైల్వే స్టేషన్లో 2 మెమో ట్రైన్స్ అయితే క్రాస్ అయినాయండి. ఆ ట్రైన్కి హాల్టింగ్ ఉంది, మన ట్రైన్కి హాల్టింగ్ ఉంది. ఎందుకంటే ఆ ట్రైన్ వచ్చేసేమో విజయవాడ నుండి అయితే వస్తుంది, మన ట్రైన్ ఏమో నర్సాపూర్ నుండి అయితే వెళ్తుందండి. అదేమో విజయవాడ నర్సాపూర్, మనదేమో నర్సాపూర్ గుంటూరు. వెల్కమ్ టు మోటూరు. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OTR. ఎంతమంది చూస్తారండి మన వీడియో ఈ మోటూరు నుండి? తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ అయినండి గుడివాడ. చిన్న వస్తున్నాయి చూసారు ట్రాక్స్, అవి వచ్చేసి మచిలీపట్నం నుండి అయితే వస్తున్నాయి. ఆ ట్రైన్ అయితేనండి మచిలీపట్నం నుండి అయితే వచ్చిందండి. ఏ ట్రైన్ ఎందుకని ఎంటీ రేక్లో ఉందండి, సంథింగ్ ఎంటీ రేక్ అయి ఉండాలి, లేదా స్పెషల్ ట్రైన్ అయినా అయి ఉండాలి. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GDV అండి. రివర్స్ రూప్ అయినటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి వచ్చిందండి మన ట్రైన్ అయితే. ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి వెళ్ళాలి, ఇంకా నా ఎంటీ రేక్ రావడం వల్ల మన ట్రైన్ అయితే 1లోకి లాగారు. ఆ ట్రైన్ 3లోకి లాగి మన దాన్ని అయితే 1లోకి లాగారు. మన ట్రైన్ అయితేనండి గుడివాడ నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి. 3:59 డిపార్ట్ అవ్వాల్సిందే, 4:29కి అయితే డిపార్ట్ అవుతుంది. టైం చేశారు కదా. ఇంక ఈ గుడివాడకి మనం అయితే ఇంక భయం అయితే చెప్పేసండి. మన ట్రైన్ వచ్చేసి 10 మినిట్స్ హాల్టింగ్ తర్వాత అయితే డిపార్ట్ అవుతుంది గుడివాడ నుండి. బాయ్ గుడివాడ. మన వీడియో గుడివాడ నుండి ఎంతమంది చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఈ గుడివాడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GDV. వర్షం అయితే పడుతుందండి, అదేనండి తుప్పరైతే పడుతుంది, చల్లగా వేస్తుంది గాలి అంతా కూడా. ఎండాకాలంలో వర్షాలు ఏంటండి బాబా. మన ట్రైన్ డిపార్ట్ అవుతుంది, ఆ పక్క ట్రైన్ ఏమో అరైంగ్ అవుతుందండి ఇందుపల్లి. మనదేమో నర్సాపూర్ గుంటూరు వెళ్తుంది, ఆ పక్క ట్రైన్ వచ్చేసి విజయవాడ నుండి మచిలీపట్నం అయితే వెళ్తుందండి. నేను ఈ నర్సాపూర్ గుంటూరు ఎక్స్ప్రెస్ గుడివాడ దాకా వచ్చాను, మళ్ళీ గుడివాడ నుండి మచిలీపట్నం వెళ్ళానండి ఆ విజయవాడ మచిలీపట్నం ప్యాసింజర్ ట్రైన్లో. ఆ జర్నీలో కూడా లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడలేని ఉంటే చూసి ఎంజాయ్ చేయండి. మన ట్రైన్ వచ్చేసండి తిరుగుపల నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి. 4:20కి డిపార్ట్ అవ్వాల్సింది, 4:56కి అయితే డిపార్ట్ అవుతుంది. చూసారు కదండి టైము. 35 మినిట్స్ డిలే అయితే డిపార్ట్ అవుతుందండి ఈ తిరుగుపల నుండి. ఈ తిరుగుపల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TGU. ఇది ఒక హాల్ రైల్వే స్టేషన్ అండి. వెల్కమ్ టు ఉప్పలూరు. మన ట్రైన్ అయితేనండి ఉప్పలూరు అయితే వచ్చేసింది. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ నుండి ఉప్పలూరు వరకు 120 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి. ఇక్కడ నుండి ఇంకా 50 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోయినట్టే మన డెస్టినేషన్కి అయితే. 50 కిలోమీటర్స్ అండి ఇక్కడ నుండి గుంటూరు వచ్చేసి. మన ట్రైన్ అయితేనండి నిడామనూరు నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రామవరపాడు. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి 45 మినిట్స్ డిలే అయితే డిపార్ట్ అవుతుంది ఈ నిడామనూరు నుండి అయితే. ఎంతమంది వస్తారండి మన వీడియో ఈ నిడామనూరు నుండి? తప్పనిసరి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటానండి, ఈ నిడామనూరు నుండి గన్నవరం ఎయిర్పోర్ట్ వచ్చేసి 5 కిలోమీటర్స్ అండి నిడామనూరు నుండి అయితే.
ఇక్కడ నుంచి చాలా దగ్గర. అంటే మీరు గన్నవరం నుండి మళ్ళీ విజయవాడ వచ్చి విజయవాడలో ట్రైన్ క్యాచ్ చేయాలంటే నరసాపురంలో ట్రైన్స్ మిస్ అయితే కనుక ప్యాసింజర్ ట్రైన్లు అయినా ఈ నిడమనూరులో క్యాచ్ చేయొచ్చు మీకు. ఇక్కడ నరసాపురంలో 10 ప్యాసింజర్ ట్రైన్కి ఇక్కడైతే హాల్ట్ ఉందండి. వెల్కమ్ టు రామవరపాడు. విజయవాడ రైల్వే స్టేషన్కి వన్ ఆఫ్ ది బెస్ట్ సపోర్ట్ రైల్వే స్టేషన్ అయినటువంటి రామవరపాడు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి మన ట్రైన్ అయితే. 50 minutes డిలే అయితే వచ్చిందండి ఈ రామవరపాడు ఇచ్చిన షెడ్యూల్కి అయితే మన ట్రైన్. బాయ్ బాయ్ రామవరపాడు. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసండి నర్సాపూర్ నుండి రామవరపాడు వరకు 130 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి. ఇంతకీ ఇక్కడ చిన్న ఇష్యూ అయితే జరిగింది రామవరపాడులోనే. మన ట్రైన్కి అయితే చైన్ అయితే లాగారండి. 10 minutes అయితే పట్టింది చైన్ రీసెట్ చేయడానికి అయితే ఈ మెమూ ట్రైన్లో. అది వచ్చేసండి రాజమండ్రి వైపు అయితే వస్తుంది. అదేనండి వయ్యా ఏలూరు తాడేపల్లిగూడెం రూట్ నుండి. ఏ ట్రైన్ కొంటున్నారు అది వచ్చేసండి షాలిమార్ సికింద్రాబాద్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. అది ఇవాళ డైవర్షన్ ఉందండి. మన ట్రైన్ వెళ్ళే రూట్లోనే వెళ్తుంది వయ్యా గుంటూరు మీదుగా. ప్యారలల్ రేస్. వెయిట్ చేయలేక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారండి జనాలు. గంట లేటు విజయవాడకి అయితే. అదేనండి విజయవాడ డీజిల్ ఒక షెడ్ దగ్గర అయితే ఆపేశారు. స్టేషన్ ఎంట్రన్స్ అవడానికి సిగ్నల్ అయితే క్లియరెన్స్ లేదండి మన ట్రైన్కి అయితే. మధురనగరం వరకు గంట 10 నిమిషాలు లేట్లో వచ్చిన విజయవాడకి అయితే 10 నిమిషాలు లేట్ అండి. ఎందుకనుకున్నారు స్లాగింగ్ టైం అలా ఇచ్చారు. మధురనగర్కి విజయవాడకి గంట ఇచ్చారు ఏకంగా. 20 minutes తర్వాత అయితే మన ట్రైన్కి అయితే సిగ్నల్ ఇచ్చారండి. ఇక్కడ 20 minutes అక్కడ ఎలా కాదన్న బండి అయితే ఇప్పుడు ప్రజెంట్ 25 minutes డిలే అయితే ఉందండి ఈ విజయవాడకి అయితే. స్వచ్ఛ భారత్లో అయితే ఫస్ట్ అవార్డు అయితే వచ్చింది మన విజయవాడకి. ఇండియాలో అయితే 4వ స్థానం అయితే వచ్చిందండి విజయస్ రైల్వే స్టేషన్లో అయితే. విజయవాడ రైల్వే స్టేషన్కి ఇచ్చిన 20 టైంకి 15 నిమిషాలు ఆలస్యంగా అవుతుందండి మన ట్రైన్ అయితే ఈ విజయవాడ జంక్షన్కి. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. ఈ విజయవాడ పేరు కూడా ఉందండి. అదేనండి బెజవాడ అని కూడా అంటారు. 4వ బిజియెస్ట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఈ టోటల్ విజయవాడ జంక్షన్లో 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది. ఇచ్చిన షెడ్యూల్కి మన ట్రైన్ అయితే డిపార్చర్ టైం అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 6:10కి అయితే డిపార్ట్ అవ్వాలి మన ట్రైన్ వచ్చేసి. ఇప్పుడు టైం వచ్చేసి 6:12 అయితే అయిందండి. ఇంకా చూడండి మరి ఎప్పటికి లేట్గా అవుతుంది ఇంకెంత లేట్ అవుతుంది అన్నది చూద్దాం. మన ట్రైన్కి అయితే స్లాగ్ టైం చాలా ఇచ్చారండి. మధురనగర్ వరకు కూడా అదేనండి విజయవాడ రైల్వే స్టేషన్కి దాని అవతల ఉన్న స్టేషన్ వరకు మధురనగర్ వరకు కూడా గంట 20 నిమిషాలు ఆలస్యంగా అయితే వచ్చింది. విజయవాడ వచ్చినప్పటికి 2 నిమిషాలు డిలే ఇప్పుడు ప్రజెంట్ ట్రైన్ అయితే. జర్నీ అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చేయండి. జర్నీ అయితే అదిరిపోద్ది. టైం చూసారు కదండి 6:22 అయితే అయింది. మన ట్రైన్ ఇక్కడ డిపార్చర్ వచ్చేసి 6:10 అండి. 12 minutes డిలే అయితే డిపార్ట్ అవుతుంది మన ట్రైన్ అయితే. ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ అయితే వస్తుందంటండి. జనాలందరూ చూసారు అలపడి చేస్తున్నారు ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితేనే దిగిపోతున్నారు రకంగా ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుండి అయితే. ఇంకా ఈ విజయవాడ జంక్షన్కి అయితే మనం బాయ్ బాయ్ అయితే చెప్పేసండి. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కృష్ణ కెనాల్ జంక్షన్. వెల్కమ్ టు కృష్ణ కెనాల్ జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసండి KCC. ఇచ్చిన షెడ్యూల్కి మన ట్రైన్ వచ్చేసి 15 minutes డిలే అయితే వచ్చిందండి ఈ కృష్ణ కెనాల్ జంక్షన్కి అయితే. వెల్కమ్ టు కృష్ణ కెనాల్ జంక్షన్. మన ట్రైన్ అయితేనండి కృష్ణ కెనాల్ జంక్షన్కి అయితే వచ్చేసింది. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KCC. ఈ కృష్ణ కెనాల్ జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళొచ్చండి. ఒకటి వచ్చేసి మన ట్రైన్ వచ్చింది అదేనండి విజయవాడ సైడ్. రెండోది వచ్చేసి మన ట్రైన్ వెళ్ళబోయే గుంటూరు సైడ్ అండి అదేనండి నంబూరు మంగళగిరి మీదుగా. మూడోది వచ్చేసి స్ట్రెయిట్గా వెళ్ళిపోతే గూడూరు మీదుగా చెన్నైకి అయితే వెళ్ళిపోతాం అదేనండి మెయిన్ లైన్. ఈ కృష్ణ కెనాల్ జంక్షన్ అన్నది వన్ ఆఫ్ ది బెస్ట్ సపోర్ట్ రైల్వే స్టేషన్ అండి మన విజయవాడ కంటే.
బాయ్ బాయ్ కృష్ణ కెనాల్ జంక్షన్. 15 minutes డిలేగా అరైవ్ అయింది ట్రైన్ అయితే. ఇంకో 15 minutes డిలే అయితే డిపార్ట్ అవుతుంది మన ట్రైన్ అయితే. టోటల్ 30 minutes డిలే అయితే డిపార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ కృష్ణ కెనాల్ జంక్షన్ నుండి అయితే మన ట్రైన్ అయితేనండి రైట్ సైడ్ డైవర్షన్ తీసుకుని గుంటూరుకి అయితే వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ లైన్స్ వెళ్ళిపోతుంది చూసారా, అవి వచ్చేసి మెయిన్ లైన్స్ అండి. అదేనండి చెన్నై హౌరా మెయిన్ లైన్స్ అండి. లెఫ్ట్ సైడ్ లైన్స్ వచ్చేసి చెన్నై వైపు అయితే వస్తున్నాయి. మన ట్రైన్ అయితే రైట్ సైడ్ డైవర్షన్ తీసుకుంటున్నాను గుంటూరు వెళ్ళడానికి అయితే. వెల్కమ్ టు మంగళగిరి. స్టేషన్ కూడా వచ్చేసి MAG. ఇప్పటివరకు అండి మన ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ నుండి మంగళగిరి వరకు 150 kilometers అయితే కవర్ చేసిందండి. అదేనండి 150 kilometers అయితే కవర్ చేసింది ఈ మంగళగిరి వరకు కూడా. మన ట్రైన్ అయితేనండి ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి వచ్చిందండి. ఈ మంగళగిరిలో ఎంతమంది వస్తున్నారు మన వీడియో ఈ మంగళగిరి నుండి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అంటే మంగళగిరి అయితే వచ్చేసింది. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నంబూరు అండి. దాని తర్వాత పదికాకని ఇంకా ఫైనల్ గుంటూరుకి అయితే వెళ్తుంది. ఇంకా 2 స్టాప్లు అయితే ఉన్నాయి మధ్యలో ఈ మంగళగిరి నుండి గుంటూరు వెళ్ళడానికి. మనకైతే 31 స్టాపులు అయితే ఆకుండా వచ్చింది ఇప్పుడు దాకా మన ట్రైన్ అయితేనండి నంబూరు రైల్వే స్టేషన్ అవుటర్లో అయితే ఉంది. ఒకప్పుడు నంబూరు అంటే ఫేమస్ ఏంటో సంథింగ్ ఏమో తెలియదు కానీ ఇప్పుడు నంబూరు అంటే ఫేమస్ అయితే కలవ టెంపుల్ అండి. మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. నంబూరు అంటే చాలు కలవ టెంపుల్ అని అడుగుతారు ఎవరైనా సరే. మన ట్రైన్ అయితే ఫైనల్లీ 40 minutes డిలే అయితే వచ్చిందండి ఈ నంబూరుకి అయితే ఇచ్చిన షెడ్యూల్కి. 40 minutes డిలే ఇచ్చిన షెడ్యూల్కి అయితే. వెల్కమ్ టు నంబూరు. మన ట్రైన్ అయితే ఈ నంబూరులో ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వచ్చిందండి. ట్రైన్ అయితేనండి నంబూరుకి అయితే వచ్చేసింది కదా. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NBR. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ నుండి ఈ నంబూరు వరకు 161 kilometers అయితే ట్రావెల్ చేసిందండి. అదేనండి 161 kilometers. ఇంకెక్కడ నుండి 7 kilometers అండి గుంటూరు వచ్చేసి. జస్ట్ మధ్యలో ఒక హాల్ట్ స్టేషన్ అయితే ఉంది. అదేనండి పెద్దకాకని హాల్ట్. వెల్కమ్ టు పెద్దకాకని హాల్ట్. మన ట్రైన్ అయితేనండి పెద్దకాకని హాల్ట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. జస్ట్ పక్కనేనండి నంబూరు నుండి ఇక్కడ వచ్చేసి కనీసం 1/2 kilometer కూడా ఉండదు. అంటే 1/2 kilometer ఉంటుంది అంతేనండి, అంతకుమించి ఎక్కువ ఉంటుంది డిస్టెన్స్ అయితే. ఏంటబ్బా ఇంత దగ్గరలో స్టాప్ అంటే చాలా ఫేమస్ అండి ఈ కాకనీలో. దీన్ని కాకనీ అనేది అంటారు. స్టేషన్ పేరు వచ్చేసి పెద్ద కాకనీ అని పెట్టారు. ఈ కాకనీలో తోట అనేది అయితే ఫేమస్ అండి. తోట అనే ఒక ఏరియా అయితే ఉంటుంది. ఆ ఏరియా అయితే చాలా ఫేమస్ అండి. ఈ పెద్ద కాకనీ హాల్ రైల్వే స్టేషన్లోనే ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ఆడుతుందండి. అదేనండి గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే ఆగుద్ది రెగ్యులర్గా. లెఫ్ట్ సైడ్ వెళ్తుంది చూసారండి ఆ ట్రాక్ వచ్చేసి న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి వెళ్తుందండి. అది కూడా న్యూ గుంటూరు రైల్వే స్టేషన్. న్యూ గుంటూరు మీదుగా తెనాల లెవెల్కి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుందండి. ట్రైన్స్ అయితే న్యూ గుంటూరు మీదుగా తెనాల సైడ్ అయితే వెళ్తాయి. మన ట్రైన్ అయితే గుంటూరు జంక్షన్కి అయితే వెళ్తుందండి. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందండి మీకు, అది వచ్చేసండి గుంటూరు రైల్వే స్టేషన్ యార్డ్ అండి. అది వచ్చేసి కోచ్ మెయింటెనెన్స్ అయితే ఇక్కడే చేస్తారు గుంటూరు నుండి. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. ఫైనల్లీ డెస్టినేషన్కి అయితే మనం రీచ్ అయిపోయామండి. ఇక్కడ నుండి ఈ గుంటూరు నుండి ఏ ట్రైన్ జర్నీలోకి చేస్తే బాగుంటుందో ఏంటనేది మీరే అయితే కామెంట్ చేయండి. నేను దాన్ని బట్టి చూస్తాను, నేను డిమాండ్ ఉన్న దాన్ని బట్టి ట్రైన్ తప్పనిసరి కామెంట్ అయితే చేయండి. నేను తప్పనిసరిగా జర్నీలోకి అయితే చేస్తాను పక్కగా. నర్సాపూర్ నుండి గుంటూరు చేరుకోవడానికి మన ట్రైన్ వచ్చేసండి 170 kilometers అయితే ట్రావెల్ చేసిందండి. ఈ 170 kilometers మనం అక్కడ రావడానికి 6 గంటలు అయితే పట్టింది మనకి ఈ ట్రైన్లో. కూర్చుని బాబోయ్ ఛార్జింగ్ అయితే 2% అయితే వచ్చేసిందండి. మొత్తం తీలేనేమో అనుకున్నా జనరల్ అంతా ఎక్కడైనా ఆగిపోద్దాం అనుకున్నా. విజయవాడ తాపేద్దాం అనుకున్నానండి మధ్యలో. పైగా ఇంకా జాగ్రత్తగా తక్కువ చూపించింది మీకు అందుకనే, లేదంటే మొత్తం ఫుల్ క్యాప్చర్ చేద్దాం. పవర్ బ్యాంక్ కూడా లేదండి కనీసం. గుంటూరు రైల్వే స్టేషన్ మొత్తం డెవలప్మెంట్ వర్క్స్ అయితే ఉందండి అమృత్ భారత్ స్టేషన్ స్క్రీన్ ప్రకారం. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 అయితే వచ్చిందండి మన మెమో ట్రైన్ అయితే. ఇంక ఈ జర్నీలాగ్ అయితే ఎక్కడైతే ఎంజాయ్ చేస్తున్నానో మీకు ఈ జర్నీలాగ్ ఎలా అనిపించింది ఏంటనేది తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు ఎవరు నుంచి చేస్తున్నారో తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి, నాకు కూడా తెలుస్తుంది ఎక్కడ నుంచి వస్తున్నారు ఏంటన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గుంటూరు జంక్షన్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ జర్నీలాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.